ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. దీన్ని మీరు 2 రకాలుగా అయితే యూజ్ చేయండి బాగుంటది. ఒకటి యానివర్సరీకి అయినా యూజ్ చేయండి. లేకపోతే ఎవరిదైనా కపుల్ అంటే బర్త్‌డే ఉన్నా లేకపోతే చిన్న పిల్లల బర్త్‌డే ఉన్నా ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఒకసారి డెమో చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా మీకు ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీకు వీలుంటే సగం వీడియో చూసినా కూడా చాలా హ్యాపీనే. ఓకే. ఈ వీడియోకి నేను ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఫాంట్ ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఎంప్టీ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి ఒకటి. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనం సంథింగ్ ఏదైనా పెడదాం. పైన రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. ఈ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కాబట్టి మీరు సెపరేట్‌గా ఏదైనా ఫోల్డర్ పెట్టి ఇక్కడ మనకు పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు మన మొబైల్ మోడల్ అయితే కనిపిస్తుంది. నాది వన్ ప్లస్ కాబట్టి అందులో మీరు ఫాంట్ ఎక్కడైతే యాడ్ చేశారో ఆ ఫాంట్ అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేస్తే మీ ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ అయితే ఆన్ చేసుకోండి. అంటే టిక్ మార్క్ పెట్టుకోండి. బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే మనమైతే ఓపెన్ చేద్దాం. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఓకే. ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫాంట్ అయితే మిస్సింగ్ రాదు. మీరు అలా చేస్తే మీకు మిస్సింగ్ రాదు. లేదు మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తే మీకు ఫాంట్ అనేది మిస్సింగ్ అనేది 100% వస్తది. ఇప్పుడు మనం ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వీడియో క్లిప్ అయితే ఉంటది. దాన్ని హైడ్ చేసేయండి. తర్వాత మనం తీసేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఒకవేళ ఇక్కడ మీరు డేట్ కానీ, మంత్ కానీ ఏదైనా పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను ఇది రిమూవ్ చేసి సెప్టెంబర్ అనేది సగం పెట్టి 20 పెట్టేస్తా. 20 ఓకే. ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా. దాని తర్వాత ఈ వీడియో హైడ్ చేశారు కదా! దాన్ని హైడ్ నుంచి రిమూవ్ చేసేయండి. అంటే ఆ హైడ్ మాత్రమే తీసేయండి. ఆ వీడియో క్లిప్ అయితే అలాగే ఉంచండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ విషింగ్ యూ ఉంటది. ఇందులోకి మీరు ఏదైనా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ యానివర్సరీ ఉంటది. ఇక్కడ మీరు హ్యాపీ యానివర్సరీ అయితే పెట్టుకోవచ్చు. దాంతో పాటు నేమ్ కూడా పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు విషింగ్ యూ అని ఉంది కదా! ఇందులో 2 లెటర్స్ ఉంటది. అంటే 2 టెక్స్ట్ ఉంటది. ఈ విషింగ్ యూ దగ్గర మీరు కపుల్ ఫోటోస్ టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు గ్రూప్ అయితే ఉంటది. ఇక్కడ మనకు ఒక వీడియో క్లిప్ కూడా ఉంటది. ఈ వీడియో క్లిప్‌ని మీరు హైడ్‌లో ఉంటది. నో ప్రాబ్లమ్. హైడ్‌లో అలాగే ఉంచండి. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది. దాన్ని తీసుకుందాం. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఫోటో ఉంటది. ఓకేనా? ఈ ఫోటోని డిలీట్ చేసేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి వేరే వాళ్ళ ఫోటో తీసుకుందాం. ఎవరిదైనా కావచ్చు. ఈ ఫోటో తీసుకున్నా. దీన్ని కిందికైతే తీసుకొస్తున్నా. ఎండింగ్ వరకు అయితే జరిపి దీనైతే కొంచెం జూమ్ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి కరెక్ట్‌గా చూసుకుందాం. ఓకే. సెట్ అయింది చూడండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంది. ఈ ఇమేజ్ కూడా ఇది కూడా. ఓకే. దాని తర్వాత మీరు ఇంకో ఫోటో కూడా ఉంటది. ఒక్క నిమిషం. ఓకే. ఇంకో ఫోటో కూడా ఉంటది. దీన్ని కూడా మీరు సేమ్ ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంటది. అక్కడ నుంచి చేంజ్ చేసి వీడియోస్ సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు వీడియో హెల్ప్ అయితే సపోర్ట్ చేయండి. జై హింద్.